ఇంకా వాకింగ్ స్ట్రీట్ ఇది కాదు. కాదా? కాదు. ఇక్కడైతే ఇక్కడికి తేవచ్చు, ఎందుకంటే అమ్మాయిలు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నారు, సినిమాల్లోనే వేసుకుంటున్నారు, బీచ్ లో ఆడుకుంటున్నారు నైట్ కూడా. మరి నేను చెప్తే నువ్వు కాదన్నావు, 6 వరకే అన్నావు. నాకు తెలియదు కదా. పేలు చూస్తుందా పిల్ల అక్కడ. మార్నింగ్ చూడాలి ఎలా ఉంటుందో. మార్నింగ్ అందరూ పడుకుంటారు, నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు బ్యాంకాక్ లో. అవునా? సో నేను సుష్మా అయితే వాకింగ్ స్ట్రీట్కి వెళ్తున్నాం కదా, ఇదంతా బీచ్ రోడ్, వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళే రోడ్ అనమాట. అది 1 వే కాబట్టి ఇలా తిప్పి తీసుకెళ్తున్నారు. ఇటు సైడ్ అంతా ఓకే బాగానే ఉంది, కొంచెం క్లాస్గా అంటే మంచి స్టోర్స్ అవి ఉన్నాయి, అవి కూడా మసాజ్లా ఉన్నాయి. కొంచెం మాస్గా బయట నిల్చోవడం, అమ్మాయిలు లేడీ బాయ్స్ ఇలా ఉన్నాయి. నేను ఓపెన్గా చెప్తున్నాను, అది కొంచెం చిన్నపిల్లలకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వద్దంటారు, అది కరెక్టే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కోరల్ ఐలాండ్ ఇలాంటి వాటికి ఇక్కడికి వచ్చి కూడా డైరెక్ట్గా అడగచ్చేమో, అది పటాయా బీచ్ నుంచి. అది వీలైతే కనుక్కుంటాం. అప్పుడు ఏంటంటే ఇంకొంచెం తగ్గుతుంది మనకి ట్రాన్స్పోర్టేషన్ అది. బికాజ్ ఇది మాకు ఎంత 80 బాత్స్ అంటే 50 బాత్స్లో వెళ్తున్నాం కదా ఇద్దరం, ఆ విధంగా అయితే తగ్గిపోద్ది. ఈ ఏదైతే అక్కడ మనం చేసుకునే అడ్వెంచర్స్ అవి ఉంటాయో వాటి ఖర్చు వాటికి ఉంటుంది. అక్కడ చూడు.